హాయ్! హలో అండి. వెల్కమ్ టు హర్షిక ఫుడీ. చేపల పులుసు, చేపల ఇగురు ఈ రెండిటి రుచి ఒక ఎత్తయితే, చేపల ఫ్రై ఈ రుచి ఒక ఎత్తండి. చాలా ప్రాంతాలలో వివిధ రకాలుగా చేసుకుంటూ ఉంటారు. మా సైడ్ అయితే చాలా రకాలుగా చేస్తారండి చేపల వేపుడుని. మా ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ ఫుడ్ ఏది అంటే చేపల ఫ్రై అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మా అత్తయ్య గారు చాలా బాగా చేస్తారండి. ఇటువంటి వీడియో యూట్యూబ్‌లో ఎక్కడా లేదు. ఎందుకంటే ఇది మా ఇంట్లో స్పెషల్ వంటకం అన్నమాట. మా ఇంటికి చుట్టాలొస్తారు కదండీ! అడిగి మరీ చేయించుకుంటారనమాట. ఈ రెసిపీ చాలా రుచిగా ఉంటుందండి. చేపలు చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నాయో, ముక్కకి ముక్క విడిపోకుండా ఎంతో రుచిగా ఉంటుందండి ఈ చేపల ఫ్రై. మా స్టైల్‌లో చేపల వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను. చేపల వేపుడుకి ఎప్పుడూ కూడా ఎలాంటి ముక్కలు తీసుకోవాలండి, నడుము ముక్కలు తీసుకోవాలి అన్నమాట. పొట్ట ముక్కలు, తలకాయ, తోక ఇవన్నీ పులుసు పెట్టుకోవాలి. ఇంకా వీటికి ఉప్పు, కారం, పసుపు బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఎక్కువ కాదు. తర్వాత మనం మసాలాలో కలుపుకుంటాం కదా! పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఉప్పు, స్పూన్ దాకా కూడా కారం ఇవన్నీ కూడా బాగా కలుపుకొని చేపలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. ప్రతి చేపకి కూడా ఉప్పు, కారం, పసుపు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మంచి కలర్‌ఫుల్‌గా చేప చప్పగా ఉండకుండా నోటికి కమ్మగా ఉండేటట్టు ఉంటుందండి. చేపల వేపుడు ఇలా కూడా చేస్తారని నాకైతే పెళ్ళైన తర్వాతే తెలిసిందండి. మా అత్తయ్య గారి చేత వండించుకుని తిన్నప్పుడు నాకు ఒక మంచి ఫీలింగ్ కలిగిందనమాట. అప్పటినుంచి కూడా నేను రెగ్యులర్‌గా కూడా చేపల ఫ్రై ఇలానే చేస్తూ ఉంటాను. ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అది తిన్న వాళ్ళకే తెలుస్తుందండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి మందపాటి మూకుడు పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలి. 2, 3 గరిటెల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మంట లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు, కారం, పసుపు కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ చేప ముక్కల్ని. ఇవి ఆయిల్‌లో వేయాలి అన్నమాట. కొంతమంది అయితే చేపల ఫ్రైని ఆయిల్‌లో వేసి డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు కదండీ! అలా కూడా చేసుకోవచ్చు. అలా చేసింది ఏంటంటే ఆయిల్‌లోకి మసాలా సారం అంతా కూడా దిగిపోతుంది కదండీ! అప్పుడు చేప చప్పదనంగా అంత టేస్టీగా అనిపించదు. అంటే నేను తిన్న చేపల ఫ్రై గురించి చెప్తున్నాను. నాకైతే ఈ చేపల ఫ్రై చాలా బాగా నచ్చుతుందండి. మీకు కూడా నచ్చుతుంది. చూసారు కదండీ! మనం చేపలు వేసిన తర్వాత ఆయిల్‌లో ఒక 5 మినిట్స్‌లో మనకి ఇలా కాలిపోతాయి కదా! ఇప్పుడు వీటిని ఇంకో వైపు కూడా కాల్చుకోవాలి. మంట లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. పైన క్రిస్పీగా, లోపల టేస్టీగా భలే రుచిగా ఉంటుందండి ఈ చేపల ఫ్రై. అంతేకాదండోయ్! ఈ చేపల ఫ్రైకి ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదన్నమాట. ఇంకా మనం డీప్ ఫ్రై చేస్తాం కదండీ చేపల ఫ్రైని, అప్పుడు ఆ ఆయిల్ వేస్ట్ అయిపోతుంది. ఇంకా ఒక్కసారి ఆయిల్ వేస్ట్ అయింది అంటే ఇంకోసారి మనం దాన్ని యూజ్ చేయం కదా! అంటే నీచు వాసన వస్తుంది. యూజ్ చేయము, పడేస్తాము. ఈ చేపల ఫ్రైకి అయితే అస్సలు ఆయిల్ అనేదే వేస్ట్ అవ్వదన్నమాట. మనకి ఈ ఆయిలే సరిపోతుందండి. ఇంకా రుచిగా కూడా ఉంటుందన్నమాట. మిగిలిన చేప ముక్కలు కూడా ఈ ఆయిల్‌లో వేసేసుకొని మంట లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేపించేసుకుందాము. చిన్నవాళ్ళకైనా, పెద్దవాళ్ళకైనా చేపలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. నాన్ వెజ్‌లో మటన్, చికెన్ కంటే చేపలు చాలా మంచిది కదా! కాబట్టి మనం రెగ్యులర్‌గా చేపల పులుసు, చేపల ఇగురు పెట్టుకుంటూ ఉంటాం కదా! అప్పుడప్పుడు అయినా ఇలాంటి చేపల ఫ్రై పెడుతూ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. ఒకటికి 2, 3 ముక్కలు తినేస్తారన్నమాట. చూసారు కదండీ! మనం రెండోసారి వేపించుకున్న ముక్కలు కూడా చాలా బాగా వేగిపోయాయి కదా! ఇవి కూడా ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని మనకి ఇంకా ఆయిల్ ఉంది కదండీ! పెనంలో ఇంకా ఆయిల్ ఉంది కదా! ఇది మంట లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కరివేపాకు, ఇంకా ఇలా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేపించుకోవాలి. ఇంట్లో దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే ఇంకా బావుంటుందన్నమాట ఫ్లేవరు. ఆయిల్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత ఇంట్లో దంచి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలండి. మనం గరం మసాలాలో ఏమేం వాడామంటే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ధనియాలు వాడానండి. వేపించి పౌడర్ చేశానన్నమాట. చాలా బావుంటుందండి. చేపల ఫ్రైకి పెట్టింది పేరన్నమాట ఈ గరం మసాలా పౌడర్. మనం ముందు చేపలు వేపించినప్పుడు ఆయిల్ వేసాం కదండీ! ఆ ఆయిలే సరిపోతుందన్నమాట. మనం ఇంకా ఆయిల్ వేయనవసరం లేదు. మనం వేసిన మసాలాలన్నీ కూడా వేగిపోయిన తర్వాత ఇలా ఆయిల్ బయటికి వచ్చేస్తుంది కదండీ! అప్పుడు పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. ఉప్పు చాలా తక్కువగా వేసుకోవాలండి. మళ్ళీ మనకి గ్రేవీలో ఉప్పు
ఉప్పు పట్టేస్తుందన్నమాట. ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసేసుకుందాము. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం చేప ముక్కలు వేసేటప్పుడు మసాలా వేగుతున్నప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ కానీ లో టు మీడియం ఫ్లేమ్ కానీ పెడితే మనకి మసాలా అనేది మాడిపోయి గ్రేవీ అంతా రుచిగా ఉండదన్నమాట. ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకున్నాం కదండి, మసాలా అంతా కూడా చేప ముక్కకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. వీడియోలో చూసినట్లయితే మనం ఎలా కలిపినా కూడా చేప ముక్క విరగట్లేదు కదండి, అంత క్రిస్పీగా ఉంటాయన్నమాట. మంచి భలే రుచిగా ఉంటాయండి. ప్రతి ముక్కకి కూడా మసాలా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలండి. ఎంత రుచిగా ఉంటుంది అంటే తిన్న తర్వాత మీరే అంటారనమాట. వేడి అన్నంలోకి భలే రుచిగా ఉంటుందండి. ఒక ముక్క వేసుకుంటే చాలు అన్నం మొత్తం కూడా కలిసిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం మన హాష్కా ఫుడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.